ఎటువంటి రవ్వ, రైసు లేకుండా హెల్తీ వేలో ఊతప్ప చేసేద్దామా? ఒక గిన్నెలోకి ఈ కప్పుతోటి మెజర్‌మెంట్‌గా తీసుకుంటున్నానండి. శనగలు, రాగులు, రాజ్మా, కందిపప్పండి. ఈ 4 కూడా వేసుకున్న తర్వాత నానబెట్టే ముందు వాటర్ వేసి 2, 3 సార్లు నీట్‌గా కడిగిన తర్వాత మాత్రమే ఒక నైట్ అంతా నానబెట్టండి. ఎందుకంటే ఇవి నిలవ ఉండడానికి కెమికల్స్ ఎక్కువ కలుపుతూ ఉంటారు కదండీ! ఇలా నానిపోయిన దీన్ని మిక్సీ జార్‌లోకి వేసేసుకొని పచ్చిమిర్చి, అల్లం వేసుకొని, మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఊతప్పేసే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత, కాగుతున్న పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని, మరీ పలుచగా కాకుండా ఇలా ఊతప్పలా వేసేసుకోండి. మరింత హెల్తీగా కావాలంటే కొద్దిగా క్యారెట్ తురుము, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు కూడా వేసుకొని, అంచుల వెంట కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకొని తీసుకుంటమేనండి. అంతేనండి. ఎంతో టేస్టీగా హెల్తీ వేలో మిల్లెట్స్ ఊతప్ప రెడీగా ఉందండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసండి. ఇట్లే మీ గోదావరి అమ్మ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.